వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి స్వాగతం పలికేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చేసేద్దాం. రాజు గారు వెల్కమ్. హలో రాజు గారు. హలో అండి. సో ఇవాళ మాకు ఏ వంట చేసి చూపిస్తున్నారు? ఈరోజు కొంచెం డిఫరెంట్గా పునుగుల చాట్ అండి. ఓకే, సో పునుగులు అన్ని వేసి చాట్. కొంచెం డిఫరెంట్ స్పెషల్ అంటే 2 రకాల పప్పులు యూజ్ చేస్తాం. పెసరపప్పు అలాగే శనగపప్పు. కొంచెం డిఫరెంట్గా అంటే ఒకటి నార్త్ ఇండియన్ స్టైల్లో నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఓకే, సో నార్త్ ఇండియన్ స్టైల్లో మాకు ప్రెజెంట్ చేస్తారు. స్నాక్ ఐటమ్, ఏదైనా స్ట్రీట్ ఫుడ్ లాగా. స్ట్రీట్ ఫుడ్ ఏనండి ఇది. విన్నారు కదండి, పునుగుల చాట్. కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకుందాం. పునుగుల చాట్కి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు అరకప్పు, పెసరపప్పు 1 కప్పు, ఆలు భుజియా అరకప్పు, కొత్తిమీర అరకప్పు, పుదీనా అరకప్పు, పచ్చిమిరపకాయలు 2, ముల్లంగి తురుము కొద్దిగా, అల్లం చిన్న ముక్క, నిమ్మరసం 1 టీ స్పూన్, కట్టామిఠా చట్నీ కొద్దిగా, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, బజ్జీ మిరపకాయలు 2, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే పప్పులు 2 మనం ముందుగా నానబెట్టి పెట్టేసుకోవాలండి. ఓకే, ఒక 2 గంటలు కనీసంగా. సో వీటిని మిక్సీ పట్టేసుకొని పేస్ట్లా చేసుకుంటాం. సో ముందుగా ఆయిల్ పెట్టుకుందాం, డీప్ ఫ్రై కాబట్టి. శనగపప్పు అలాగే పెసరపప్పు, కొద్దిగా అయితే అయిపోతుంది. సో అవసరం అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు, బట్ మనకి పెసరపప్పులోనే ఎక్కువ వాటరీగా ఉంటుంది అది. 2 నానబెట్టాం కదా, సో కాబట్టి కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ లూజ్గా అయిపోతే మనకి సరిగ్గా ఆ షేప్ అనేది రాదు. ఓకే, సో ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీంట్లో కొద్దిగా ఇంగువ, కొద్దిగా ఉప్పు అండి. ఓకే, సో దీన్ని ఈ ఫోర్క్ కానీ లేకపోతే విస్క్ లేకపోతే చేతో అనేది బాగా అలా కలిపేసుకోవాలండి. సో కొంచెం ఆ ఎయిర్ గ్యాప్స్ అనేవి వస్తాయి, కలవడానికి కదా, స్పాంజీగా వస్తుంది. సో బజ్జీలు వేసేప్పుడు కూడా వాళ్ళు పిండిని బాగా కలుపుతారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం మనకి సైజ్ పెరుగుతుంది, కొంచెం స్పాంజీగా అలా టెక్స్చర్ అనేది కొంచెం బాగా వస్తుంది. సో ఇది మెయిన్గా ఏంటంటే దీన్ని ఢిల్లీ సైడ్లో స్ట్రీట్ ఫుడ్గా కూడా ఇస్తారు. అక్కడ రామ్ లడ్డు అంటారు. స్ట్రీట్ ఫుడ్ అన్నమాట. ఎస్ అండి. సో అక్కడ అలా ఫేమస్ అనమాట అది రామ్ లడ్డు అని. రామ్ లడ్డు అనా, బాగుంది, మంచి పేరు. సో ఆ స్ట్రీట్ ఫుడ్ మాకు చూపిస్తున్నారు ఇప్పుడు. ఎస్ అండి, అంటే చూడడానికి దగ్గర దగ్గర మన పునుగుల్లానే ఉంటాయి. ఓకే, సో చిన్న చిన్న పునుగుల్లో మనం వేసేసుకోవాలి. చాలా బాగా తిప్పడం వల్ల కొంచెం సాఫ్ట్గా వస్తుంది మనకు పిండి అనేది. సో ఆ తేడా తెలుస్తుంది మనకు ఆ పిండి పట్టుకున్నప్పుడు. భలే వేశారు. సో మనకు కావాల్సినవి వేసుకోవాలి. సో కొంచెం స్లో ఫైర్లోనే చేసుకోవాలండి, అంటే లోపల వరకు బాగా వేగాలి కాబట్టి. సో చూడండి, ఫాస్ట్గానే మనకు అలా పైకి వచ్చేస్తాయి. కొంచెం ఎయిర్ గ్యాప్ చాలా వచ్చేస్తాయి లోపల, చిన్న చిన్న బబుల్స్ లాగా బాగా అలా తిప్పేయడం. ఓకే ఓకే. సో కొద్దిసేపు అయిన తర్వాత మనం అటు ఇటుగా కలిపేసుకుందాం. ఓకే, సో ఈలోగా చట్నీ రెడీ చేస్తాను. తప్పకుండా. సో వీటితో పాటుగా మామూలుగా అంటే అక్కడ సైడ్ సర్వ్ చేసేది ఒక మిరపకాయ బజ్జీ కూడా. మామూలుగా ఇటు రాయలసీమ సైడ్లో ఉగ్గాని బజ్జీ అనేస్తారు. ఉగ్గానితో పాటు బజ్జీ మిరపకాయ కూడా ఇస్తారు. దీంతో పాటు కూడా ఒక చిన్న బజ్జీ మిరపకాయ 2-3 ముక్కలు కూడా అలా వేసిస్తారు అన్నమాట. సో మీరు మాకు ఢిల్లీ స్టైల్లో చేసి ఇప్పుడు ఇస్తారు. ఎస్. ఓకే, సో పిండి ఇదే ఉంటుందండి, కొంచెం పైన లైట్ అలా కోటింగ్లా వస్తుందంటే. డీప్ ఫ్రై. ఎస్. సో కొంచెం ఆ మిరపకాయ కూడా తగులుతూ అలా పల్చగా
అంటే అంటున్నట్టుగా పిండి అలా కోటింగ్ లా వస్తుంది. సో ఆ మిర్చి కూడా మధ్యలో మనకు ఘాటు తగులుతూ ఉంటుంది అనమాట. ఓకే. సో ఇక్కడ గ్రీన్ చట్నీ చేసేసుకుందామండి ఒకటి. ఓకే. దీంట్లో పుదీనా కొంచెం ఎక్కువ క్వాంటిటీ, అలాగే కొత్తిమీర, అల్లం ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు ఘాటుకు తగ్గట్టుగా, అలాగే కొద్దిగా ఆవాకు అండి, ఆవాకు. ఓకే. సరిపడా ఉప్పు, సో నిమ్మరసం. ఇప్పుడే పిండేస్తే బెటరా? అవునండి. అలాగే ఆలు బుజ్జియా అండి. ఓహో, అది కూడా వేసి రూపేస్తారా? ఎస్, మీరు ఆ చట్నీ తిని చూడండి. నేను చూడండి, డెఫినెట్గా మీరు చేస్తున్నారంటే కొద్దిగా వాటర్ ఇస్తారా? స్పెషలే అది. ఎస్. ఇవి అయిపోయిన తీసేనా అండి? చూడండి, ఇంకొంచెం కొద్దిగానా? అవును. ఓకే. సో అక్కడ ఢిల్లీ సైడ్ అంటే స్ట్రీట్ ఫుడ్లో కొద్దిమంది ఈ చట్నీ ఏదైతే చేసామో దీన్ని ఈ పిండిలో కూడా కొద్దిగా కలుపుతారండి, అంటే కొద్దిమంది. ఓకే. సో అలా కూడా చేసుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్ మధ్యలో మనకి తగులుతూ ఉంటుంది. సో కావాల్సిన అలా కూడా చేసుకోవచ్చు. ఓకే. సో దీంట్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. సో ఆల్రెడీ నిమ్మరసం అన్ని కూడా దీంట్లోనే వేసేసాం కాబట్టి సరిపోతుంది. ఓకే. ఇది ఇప్పుడు తీసేయచ్చా అండి? ఇప్పుడు తీసేసుకోవచ్చు. చూడ్డానికి ఇవన్నీ పునుగుల్లాగే ఉన్నాయి. దీనికి రామ్ లడ్డు అని పేరెందుకు పెట్టారు కదా స్ట్రీట్ ఫుడ్లో? ఈసారి కనుక్కోవాలి. యాక్చువల్లీ పాపులర్ అవ్వడానికి కూడా ఇలా పెడుతూ ఉంటారు కొద్ది మంది, అంటే ఎవరైతే కొద్దిగా కొత్తగా అంటే రెసిపీ ఇన్వెంట్ చేస్తారో, సో ఒక్కొక్కసారి వాళ్ళ పేరు మీద ఆ డిష్ అలా పడిపోతుంది కదా. కరెక్ట్, మేబీ ఉండదు, అది అయ్యి ఉండొచ్చు. కరెక్టే. ఇప్పుడు పక్కన పెట్టేస్తా. ఓకేనండి. సో ఇక్కడ పైన అక్కడ స్టైల్ అని చెప్పాను కదండి, కొద్దిగా ముల్లంగి తురుము కూడా వాడతారు, పైన అలా వేసిస్తారు అనమాట. ఓకే. సో ముల్లంగి తురుములో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఉప్పు అండి. సో ఇప్పుడు దాంట్లో మనం ప్రజెంట్ చేసేద్దాం. సో పైన వచ్చేసి ముల్లంగి తురుము, గ్రీన్ చట్నీ మీరు చేసింది. ఎస్ అండి. ఓకే. సో అక్కడ కొంచెం ఎక్కువగా తీసుకుంటారు, ఇంకొంచెం లూజ్ చేసేసి మామూలుగా మనం సాంబార్ ఇడ్లీలో అలా సాంబార్ ఎలా పోస్తారు కొంచెం అలా లూజ్ కింద అలా దాంట్లో కొద్దిగా నానుతూ ఉంటుంది అనమాట. అచ్చా, మన పానీపూరిలో అంతా అలా ఉంటుందా నీళ్ళలో? అంతా లూజ్ కాదు, అంటే లిటిల్ మనకు సాంబార్లో అనుకో. సో ఖట్టా మిఠా చట్నీ, మళ్ళీ ఖట్టా మీఠా చట్నీ. అబ్బా, అక్కడ వాళ్ళు బాగా ఇష్టపడతారు కదండి ఇవన్నీ, కంపల్సరీ ఉండాల్సింది చట్నీ ఖట్టా మిఠా. కొంచెం లైట్గా. సో ఓకే. సో ఇంకా దీంట్లో ఆలు బుజ్జియా కావాలనుకుంటే వేసేసుకోవచ్చు పైనుంచి మళ్ళీ. సో పునుగుల చాట్, సో ఢిల్లీ స్టైల్ రామ్ లడ్డు రెడీ. వెరీ నైస్. ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ రామ్ లడ్డు అంటారు దీన్ని. బాగుంది కదా పునుగుల చాట్. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. పునుగుల చాట్ తయారీ విధానం. ముందుగా శనగపప్పు, పెసరపప్పు నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పిండి, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కాగే నూనెలో పునుగుల్లాగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. బజ్జీ మిరపకాయని
ముందుగా సిద్ధం చేసుకున్న ఈ పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయలు, ఆలు భుజియా, నిమ్మరసం వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి గ్రీన్ చట్నీని సిద్ధం చేసుకోవాలి. ముల్లంగి తురుములో నిమ్మరసం, ఉప్పు వేసి కలిపి పక్కనుంచుకోవాలి. పునుగులపై ముల్లంగి తురుము, గ్రీన్ చట్నీ, ఖట్టా మీఠా చట్నీ వేసి సర్వ్ చేసుకుంటే వేడి వేడి పునుగుల చాట్ రెడీ. పునుగుల చాట్ రెడీ. సో టేస్టింగ్ టైం. ఓకే, సో విత్ చట్నీ బాగా మిక్స్ చేయడం వల్ల కొంచెం మంచిగా స్పాంజీ టెక్స్చర్ వచ్చింది. పైనుంచి మనం వేసుకున్న చట్నీస్, ఆ గ్రీన్ చట్నీ, కటామిటా చట్నీ, అలాగే ఆ తురుము వేసుకున్నాం కదండి ముల్లంగిది, సో ఒక డిఫరెంట్ టేస్ట్లో బాగుంది. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేదు, ఓన్లీ తినేడాలి. చాలా చాలా టేస్టీగా ఉంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చపాతీలు సాఫ్ట్గా రావడానికి మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకున్నాం కదా, ఈ చిట్కా కూడా ఉపయోగపడుతుంది, ట్రై చేసి చూడండి. చపాతీలకు పిండి కలుపుకునేటప్పుడు సహజంగా నీళ్ళు వేసుకొని పిండి కలుపుకుంటాం. నీళ్లకు బదులుగా పాలు వేసుకొని పిండి కలుపుకొని దాంతో చపాతీలు ఒత్తుకున్నట్లయితే చపాతీలు సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రసజ్ఞ, నన్ను గుర్తుపట్టారా? ఈరోజు నేను ఇంకో యమ్మీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? కేసరి బాత్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? కేసరి బాత్కి కావాల్సిన పదార్థాలు: డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పంచదార అరకప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, పాలు 1 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ అన్ని కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేస్తున్నాను. ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో రావాలండి. ఇది కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఇప్పుడు మనకి పండగ సీజన్ కదా, ఇది చాలా క్విక్గా అయిపోతుంది. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇందులో ఆల్రెడీ నెయ్యి ఉంది. ఇప్పుడు నేను రవ్వ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. రవ్వ కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలండి. రవ్వ కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలండి, లేదంటే అది పచ్చి పచ్చి స్మెల్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీంట్లో పాలు వేసుకుందాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ ఇంకా వాటర్ వేసుకోకపోతే తక్కువ అయితే అది ఉండలు కడుతుందండి. అందుకే ఉండలు కట్టకుండా కొంచెం వాటర్ అది ఎక్కువ వేయాలి. ఉండలు కట్టకుండా దీన్ని మంచిగా కలుపుతూ ఉండాలి. అలానే మనం వదిలేస్తే దానికి ఉండలు కట్టేస్తాయి. సో కలుపుతూ ఉండాలి దీన్ని. సో దీనికి టైం పట్టేలాగా ఉంది. దీన్ని ఇలానే మిక్స్ చేస్తూ ఉండాలి. సో చెప్పండి, నేను తెలుగు ఎలా మాట్లాడుతున్నాను? యాక్చువల్లీ నా మదర్ టంగ్ కన్నడ అండి. 5 years నుంచి నేను ఇక్కడే, నా బీటెక్ ఇక్కడే చదివాను. సో అలా తెలుగు నేర్చుకున్నాను. అదర్వైజ్ నాకు అస్సలు తెలుగువే వచ్చేది కాదు. సీరియల్స్లోకి వచ్చాక ఇంకా బాగా నేర్చుకున్నాను తెలుగు. బట్ ఇప్పటికీ నాకు తెలిసి చాలా మిస్టేక్స్ చేస్తున్నాను కదా. ఐఎమ్ రియలీ సారీ ఏమైనా మిస్టేక్గా మాట్లాడితే. ఇది ఆల్మోస్ట్ దగ్గర అయిపోయిందండి. దీంట్లో ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాం. షుగర్ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. మీరు షుగర్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే చాలా తక్కువ తింటాను, సో కొంచెం తక్కువ వేసాను. సో జనరలీ నేను 1 cup ఆఫ్ రవ్వ తీసుకున్నానండి. దానికి 3 cups ఆఫ్ వాటర్ కావాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ కూడా వేసుకోవచ్చు. మీరు క్వాంటిటీ చూసుకోండి. వాటర్ అండ్ మిల్క్ కలిపి 3 cups వేసుకోవాలండి ఫర్ 1 cup ఆఫ్ రవ్వ.
ఇది బాగా మెల్ట్ అయిపోయింది రవ్వలో. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యాక మనం కేసరి వేయాలండి. మిల్క్లో నేను కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేశాను. ఇది మనకి ఇలా ఉంటుంది. ఈ మిక్చర్ని నేను దీనిలో వేసేస్తున్నాను. యాక్చువల్లీ కుంకుమ పువ్వుకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. మంచి కలర్ఫుల్గా కూడా టర్న్ అయింది. ఇది చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. అలానే మంచి ఫ్రేగ్రెన్స్ కూడా వస్తుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఏ స్వీట్లో అయినా మనం డ్రై ఫ్రూట్స్ వేస్తేనే అది కంప్లీట్ డెజర్ట్ అవుతుంది, లేదంటే ఇన్కంప్లీట్ అయిపోతుంది కదా. చూసారా ఇప్పుడు ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం యాలకుల పొడి వేసుకుందాం. కొంచెం చాలు. యా, ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. స్మెల్ అయితే చాలా బాగుంది. సో యమ్మీ. స్మెల్ అయితే అద్దరిపోయింది. చూసారు కదండి, కేసరి బాత్ రెడీ. దీని తయారీ విధానం మరోసారి మీకోసం. కేసరి బాత్ తయారీ విధానం: ముందుగా కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించుకోవాలి. దీనిలో పాలు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పంచదార, యాలకుల పొడి వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన కుంకుమ పువ్వు, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కేసరి బాత్ రెడీ. రాజు గారు, కేసరి బాత్ ఇస్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, డ్రై ఫ్రూట్స్ బాగా కనిపిస్తున్నాయి. సింపుల్ రెసిపీ ఉంటుంది, బట్ కరెక్ట్ మెథడ్లో చేస్తే మంచి టేస్టీగా తయారవుతుంది. సో ఆ కుంకుమ పువ్వు చాలా బాగా తెలుస్తుంది. స్వీట్నింగ్ కరెక్ట్ సరిపోయింది. మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ సూపర్గా ఉందండి. మీరు కూడా టేస్ట్ చేయండి. చాలా బాగుంది, చాలా బాగుంది. చూసారు కదండి, కేసరి బాత్ చాలా ఈజీ అండ్ సింపుల్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బఠానీలు లాంటివి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఉడకవని చెప్పి మనం చాలాసేపు నానబెట్టుకుంటాము, కానీ రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఉడికించుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి పోషకాలు మరింత రెట్టింపు అవుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ సెగ్మెంట్లోకి వచ్చేసాం కాబట్టి గుడ్ ఫుడ్లో ఇవాళ ఏం చేయబోతున్నారు? ఈరోజు మష్రూమ్ పాలక్ సలాడ్ అండి. మష్రూమ్ పాలక్ కాంబినేషన్లో ఒక సలాడ్ చేస్తాం. ఎస్ అండి. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మష్రూమ్ పాలక్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: పాలకూర ఒక కట్ట, మష్రూమ్స్ ఒక కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెనిగర్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెన్న 3 టేబుల్ స్పూన్లు, తరిగిన క్యాప్సికం 1. సలాడ్కి కావాల్సిన పదార్థాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ఇక్కడ చిన్న సైజ్ బటన్ మష్రూమ్ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ పాలకూర ఏంటంటే కొంచెం బ్లాంచ్ చేస్తున్నానండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? సలాడ్స్ లో ఆకుకూర వాడేటప్పుడు కొద్దిగా ఇలా చేస్తూ ఉంటారు కదండి. అవునండి. లేకపోతే ఉప్పు నీళ్ళల్లో అయినా వేసి కడుగుతారేమో. అంటే క్లీనింగ్ దాన్ని చేస్తారు, లేకపోతే కొంచెం టాసింగ్ అది చేసేది ఉంటే చేసుకుంటారు. కొన్ని డైరెక్ట్ తీసుకునే ఆకుకూరలు ఉంటాయి, సో వాటిని డైరెక్ట్గా మనం వేసేసుకోవచ్చు. ఆ సీజనింగ్ లో కొంచెం ఆ పచ్చదనం అనేది కూడా పోతుంది మనకు. ఓకే, సో ఇది అటువైపు పెట్టేసుకున్నామండి. ఇందులో పాలకూర వేద్దాం. ఎస్, నీళ్ళు కొంచెం మరుగుతున్నప్పుడు వేసేసి అలా వేసి మూత పెట్టేసేస్తున్నాం. ఓకే, సో దీంట్లో మిగతా ప్రాసెస్ చేద్దాం. కొద్దిగా వెన్న,
ఈ మష్రూమ్ కొంచెం ఈ వెన్నతో కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాం అండి. సో డైరెక్ట్గా తీసుకోలేం కదా పచ్చి పచ్చిగా. అవునవును. సో మష్రూమ్తో సాలడ్స్ అంటే ఇలాగే కంపల్సరీగా కొంచెం టాస్ చేస్తారు. టాస్ చేసుకొని తీసుకోవాలి. సో మరుగుతో వేసేయమంటారా? వేసేసాను. సో కొద్దిగా వెల్లుల్లి అండి. ఓకే, ఇందులో వేసేనా? ఎస్ అండి. మూత పెట్టేనా ఇది? అది మూత పెట్టేసేయండి. దీంట్లో కొద్దిగా క్యాప్సికమ్ అండి. ఇది ఒక టేస్ట్ మంచిగా ఇస్తుంది దీంట్లో. అలాగే ఈ మష్రూమ్ 2 ముక్కలుగా చేస్తున్నాను. సగానికి. ఎస్ అండి. సో ఎప్పుడు చెప్తూ ఉంటాం మష్రూమ్ తీసుకునేప్పుడు ఆ పూటకు చేసుకునే అయితే అంటే చేసుకుంటాము అనుకున్నప్పుడు తీసేసుకోవాలి. ఇవాళ మష్రూమ్ తెచ్చుకుని రేపు ఎల్లుండి చేసుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టంటే కుదరదు. అప్పటికప్పుడు చేసుకునేటట్టు అయితేనే తెచ్చుకోండి. మష్రూమ్ ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది. అవునండి. ఒకసారి తెరిచి ఉన్నా. ఓకే ఓకే, ఆపేనా? ఎస్ అండి. సో దాన్ని కొంచెం చాప్ చేసి వేసుకుంటామండి. ఓకే, సో దీంతో తీసేసాను. నీరు తీసేనా అండి? వేసేసేయండి. అలా కొంచెం తీసేస్తే బెటర్ కదా. ఓకే. సో ఇక్కడ స్టవ్ కట్టేసాను. సో ఇది సరిపోతుంది మనకు మష్రూమ్. సో మనం మష్రూమ్తో ఎప్పుడు చేసుకున్నా ఇలా కొంచెం టాస్ చేస్తే బెటర్ అంటారు. కొన్ని రకాల సలాడ్స్ కండి. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి సో వీటిని ఒక బౌల్లో వేసుకుందామండి. సో సాలడ్స్లో కొన్ని వేడిగా చేసే సాలడ్స్ ఉంటాయి, అలాగే కొన్ని చల్లగా ఇచ్చే ఉంటాయి సీజన్కి తగినట్టుగా. ఎస్, బట్ ఇది సర్వ్ చేసుకునేటప్పుడు నార్మల్గానే రూమ్ టెంపరేచర్కి సర్వ్ చేసుకుంటామండి. ఓకే, సో ఇది పక్కన పెట్టేసుకొని ఇది పాలకూర చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తున్నాం. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆకుకూరలు ఎప్పుడైనా ఆకులాగా ఉడకపెట్టి తీసేసి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని ఉడకపెడితే దానిలో ఉన్న ఎసెన్స్ అంతా కూడా నీళ్ళలో పోతుంది. కరెక్ట్. సో కొద్దిగా వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా, పిండేసి బౌల్లో వేసుకుంటున్నాం. సో దీంట్లో మనం సీజనింగ్ చేసుకోవాలండి. ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొద్దిగా వెనిగర్ అండి. కొంచెం ఆపులు బాగుంటుంది. ఓకే. సో అది లేకపోతే మనం నిమ్మరసమైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో సలాడ్ రెడీ అయిపోయింది. కొంచెం సేపు అలా ఉంచాలా అండి? ఇది కాసేపు అలా పక్కన పెట్టేస్తే మనం చేసుకున్న సీజనింగ్ అంతా కూడా మష్రూమ్కి అలాగే పాలకూర కూడా పట్టేస్తుంది. సో ఈలోగా నేను కార్వింగ్ చేస్తాను. ఓకే. సో యూజువల్లీ మనం సలాడ్స్ చేసుకున్నప్పుడు ఇలా సీజనింగ్ అంటే ఉప్పు మిరియాల పొడి అవి వేసినప్పుడు కొంచెం సేపు ఆగాలి, ఒక 2-3 నిమిషాలు నుంచి 5 నిమిషాల వరకు. అప్పుడు చాలా చాలా బాగుంటుంది. అంతేనా? అవునండి. సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా మనం దాంట్లో ఏదైతే బేస్ ఇంగ్రీడియంట్ అంటే వెజిటబుల్ కానీ ఫ్రూట్ కానీ వేస్తామో వాటికి బాగా పట్టేస్తుంది. పైనాపిల్ స్లైస్తో చేస్తున్నాను. వావ్. హౌల్ చేస్తున్నాను. ఓకే, సో రౌండ్ స్లైస్. ఇవి కళ్ళు కాదండి, అయ్యో రెక్కలు. రెక్కలా? ఓకే. ఒక్కవైపు రెండింటిని ఒకేసారి పట్టేసుకొని జిగ్ జాగ్ అండి ఒక సైడ్. సో చిన్న ట్రయాంగిల్ ముక్కండి. సో ఐస్ వచ్చేసి ఆలివ్ తీసుకున్నాను. లవ్లీ.
అవి అస్సలు అచ్చం అలాగే ఉంటాయి కదా కళ్ళలాగే అవునండి. కట్ చేస్తే. సో కాళ్ళు, సో బుద్ధిగా ఉంది కాబట్టి చిన్న క్రౌన్ టైప్లో కూడా పెడదాం. ఇలాంటి సింపుల్ మనం చేసుకోవచ్చు, పిల్లలతో కూడా చేయించవచ్చు అండి. మనం ఇలా అన్ని కట్ చేసి ఇచ్చి వాళ్ళతో అరేంజ్ arrange చేయమంటే హ్యాపీగా ఒక సరదా కార్యక్రమం కూడా జరుగుతుంది ఇంట్లో అప్పుడు. ఓకే, సో రెడీ అయిపోయింది. మనం సలాడ్ కూడా తీసేసుకుందాం. దీంట్లో కాల్స్తే ఇంకొంచెం మంచి టేస్టీ కొరకు వేయించిన నువ్వులు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఎస్, పైనుంచి పైనుంచి. ఓకేనండి, మష్రూమ్ పాలక్ సలాడ్ రెడీ అండి. బాగుందండి. గుడ్ల గూప కూడా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది కదా. మనము ట్రై చేద్దామే. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. మష్రూమ్ పాలక్ సలాడ్ తయారీ విధానం. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి అది మరిగిన తర్వాత పాలకూర వేసి ఉడకనివ్వాలి. దీన్ని వడగట్టి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, క్యాప్సికం ముక్కలు, మష్రూమ్ వేసి వేయించాలి. ఒక బౌల్లో మష్రూమ్ మిశ్రమం, ఉడకబెట్టిన పాలకూర, ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మష్రూమ్ పాలక్ సాలడ్ రెడీ. మష్రూమ్ పాలక్ సాలడ్ టేస్టింగ్ టైం విత్ పాలకూర. మధ్యలో ఆ వెల్లుల్లి, క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా తెలుస్తున్నాయి. సూపర్గా ఉంది. సింపుల్గా చేసుకున్నాం. డెలిషియస్. ఎస్, సింపుల్ అండ్ డెలిషియస్ సాలడ్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యాబేజ్లో యాంటాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు మెండుగా ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే, మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కూడా. కానీ క్యాబేజ్ ఉడికించేటప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది. అందుకని చాలామంది దాన్ని వండుకోవడానికి కానీ తినడానికి కానీ ఇష్టపడరు. అయితే ఈ చిట్కా ట్రై చేయండి. క్యాబేజ్ ఉడికించేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్క అందులో వేసుకుని ఉడికించుకున్నట్లయితే ఎటువంటి స్మెల్ రాదు, హ్యాపీగా వండుకొని తినొచ్చు. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. షెఫ్ గారు ఇవాళ ఏంటి స్పెషల్? లడ్డు చేస్తున్నాను. నువ్వులు గుమ్మడి గింజల లడ్డు అండి. నువ్వులు గుమ్మడి గింజల లడ్డు. అవునండి. వావ్, ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అండి. మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నువ్వులు గుమ్మడి గింజల లడ్డు కావాల్సిన పదార్థాలు: నువ్వులు 1 కప్పు, గుమ్మడి గింజలు 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం గుమ్మడి గింజలు అలాగే నువ్వులు ఈ రెండింటిని పొడిగా వేయించుకోవాలండి. ఓకే, విడివిడిగానా కలపచ్చా? విడిగానే అండి. విడివిడిగానే. ఇన్నాళ్ళు ఇలాంటి గింజలున్నా అంత తెలిసేది కాదండి ఎలా వాడాలో. ఎస్ కదా, చాలా మంది రెస్టారెంట్స్ లో తప్ప ఇళ్లలో వాడడం చాలా తక్కువ. అలాంటిది ఇప్పుడు ఊర్లలో ఏంటంటే కొంచెం ఆ గుమ్మడికాయలు అవి కాసినప్పుడు కట్ చేసి ఏదైనా వంట చేసినప్పుడు లోపల ఉండే గింజలు అలా పగలు కొట్టుకొని తినేవాళ్ళు. బట్ ఇప్పుడు మనకి ఇక్కడ అంటే సిటీలలో కొంచెం చాలా తక్కువ, ఇప్పుడు ఈజీగా మనకు దొరుకుతున్నాయి. అవును, ఇన్ఫాక్ట్ పంకిన్ సీడ్స్, అన్ని సీడ్స్ కూడా రకరకాల ఈ గింజలు పారేయడమే తప్ప మనకు తెలియదు ఇలా యూజ్ చేయొచ్చు అని. అవునండి. ఇప్పుడు తెలిసిన తర్వాత అమ్మో ఇన్ని మంచి విషయాలు ఉన్నాయి ఇందులో వీటిలో. అండ్ ఇవి తినచ్చా అని ఇప్పుడు అనిపిస్తుంది మనకి. సో అంటే ఒక్కొక్కసారి అంటే పిల్లలు కొద్దిగా రిసీవ్ చేసుకోరు. కొంచెం కొత్త ఐటమ్ ఏదైనా ఉంటే వాళ్ళు ఎలా ఉంటుందో ఫస్ట్ అక్కడే అయిష్టత ఏర్పడుతుంది వాళ్ళకి. బట్ ఇలా వాళ్ళకి ఏంటంటే ముందుగా ఈ లడ్డూలు కానీ వీళ్ళకి ఏదైనా మంచి స్వీట్ ఐటమ్స్, వాళ్ళకి నచ్చిన స్నాక్ ఐటమ్స్ టైప్లో ముందుగా అలా చేసేస్తూ పోతే సో అలవాటు పడతారు. ఎస్.
సో అలాంటి ఒక ఐడియా అండి మనది లడ్డు. బాగుంది. ప్లస్ ఇప్పుడు ఈ చలికాలంలో ఈ సంక్రాంతి ఆ సీజన్ ఇప్పుడు మనకంటే ముందు వెనకాల కూడా కొంచెం వేడి కోసం అని చెప్పి నువ్వులతో చేసిన చిక్కీలు కానీ లడ్డూలు ఏదైనా ఇస్తాం తీసుకుంటారు నార్మల్. కదా. అవును. సో అక్కడే ఇలా దీంట్లో కూడా నేను అలా నువ్వులు బేస్లా తీసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు ఇది నిలవ ఉంటుందా అండి? నిలువ ఉంటుందండి. ఎన్ని రోజులు? 15-20 రోజులు ఈజీగా ఉంటుంది. ఈజీగా. Yes. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సీడ్స్కి రుచి బ్లాండ్గా ఉంటుంది, డామినేటింగ్ గా ఏం ఉండవు. ఉండదు, అంత నువ్వులు strong గా చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది Yes. దాని రుచి. అవునండి. దీని రుచి బ్లాండ్ గా ఉంటుంది, అంటే అంత ఎక్కువగా ఉండదు. ఎక్కువగా ఏం ఉండదు. అవునండి. మనం బెల్లం అవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం తక్కువ కూడా స్వీట్నెస్. సో ఓకే. సో దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాం. ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా పొడి కూడా అవుతుంది కదండి. అవునండి. సో కాస్త చల్లారితే మనం దీన్ని మిక్సీ పట్టేసుకున్నాం. Okay. పక్కన పెట్టేస్తున్నాను. సో ఇదే ప్యాన్లో నువ్వులు వేయించుకుంటున్నాను. సో నువ్వులు వేయించేసి ఇవి ఆ బలంగా మనం అలాగే వాడేస్తున్నాం. సో వీటిని మిక్సీ పట్టేసి పిండిలా చేసుకోవడం అంటూ ఏం లేదండి. ఓకే. పైనుంచి అద్దుకుంటాం అనమాట. లోపలే ఒక కలిసిపోతుంది దాంట్లోనే. ఓకే. అలా క్రంచిగా తగులుతూ ఉంటుంది ఇది మనకు. ఓకే. కొంచెం చిట్పట్లు ఆడేంత వరకు కలుపుతూ ఉండాలి కంటిన్యూగా, కాకపోతే తొందరగా మాడిపోతుందండి. ఓకే. గింజ చిన్నగా ఉంటుంది కాబట్టి. ఓకే. చిటపట్టు స్టార్ట్ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఇది పక్కన పెట్టేసి దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం కరిగిచ్చేసుకున్నాం. ఆ వేడికి అది కరిగిపోతుంది. సో ఇందాక వేయించుకున్న గుమ్మడి గింజలు మిక్సీ పట్టేసి పొడిలా చేసుకున్నాను. ఓకే. ఓకే. సో మరి ఫైన్గా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఓకే. దీన్ని కూడా బౌల్లో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. నువ్వులు అలాగే గుమ్మడి గింజల పొడి. సో దీంట్లో సరిపడా బెల్లం తురుము, కొద్దిగా యాలకుల పొడి, ఓకే. ఒకసారి ఇది కలిపేద్దామండి. బెల్లం. సో ఒకసారి బెల్లం మొత్తంగా మనకు కలిసే విధంగా ఒకసారి కలుపుకొని అప్పుడు ఈ నెయ్యి కానీ పాలు కానీ అప్పుడు అలా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇడ్లీలు సాఫ్ట్గా రావడానికి మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకున్నాం కదా, ఈ చిట్కా కూడా ట్రై చేయండి. ఏం లేదండి, ఇడ్లీ కోసం పిండి రుబ్బుకునేటప్పుడు అందులో కొద్దిగా అన్నం కూడా వేసుకుని పిండి రుబ్బుకున్నట్లయితే, దాంతో ఇడ్లీలు పెట్టుకున్నట్లయితే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. సరిపోతుందండి ఆ బెల్లం దానికి? సరిపోతుందండి. సో ఆ నెయ్యి అనేది మనం ఇలా ముద్దలా చేసుకోవడానిక, ఉండల్లా చుట్టుకోవడానికి కొంచెం లడ్డులో కూడా స్వీట్ ఐటెంలో కొద్దిగా నెయ్యి ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది రుచి. ఎస్. కొద్దిగా ఇక్కడ పాలు అలా చుట్టుకోవడానికి వాడుతున్నామండి. కొద్దిగా అలా చిలకరించుకొని. ఇలా మనం ఎలాంటి సీడ్స్తో అయినా చేసుకోవచ్చా అండి? ఫ్లాక్స్ సీడ్, అవిసె గింజలు మీరు ఇద్దరికి ఆల్రెడీ చూపించారు, చేసుకోవచ్చండి. చేసుకోవచ్చు. ఎస్. సో కొంచెం పాలు, ఓకే. సో ఇప్పుడు మనం లడ్డూలా చుట్టేసుకోవచ్చు.
అంతే, ఈ మాత్రం లడ్డు తిన్నారా వాళ్ళ లంచ్ డిన్నర్ స్నాక్ అన్నీ అయిపోయాయి. ఇలాంటివన్నీ అండి మనం ఎప్పుడైనా ఇలా ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేకపోతే లాంగ్ డ్రైవ్ ఏదైనా వెళ్ళినప్పుడు కబుక్కుని డ్రై ఐటమ్ బాక్స్ లో పెట్టుకుని తీసుకువెళ్ళడానికి ఎంత బాగుంటుందో కదా. చాలా బాగుంటుంది, తిన్న తర్వాత కూడా అంటే చాలా సేపు మనకి ఫిల్లింగ్ గా ఉంటుంది కొంచెం. నేనైతే మా పిల్లలకి ఇలాంటివే డ్రైవి తీసుకుని వెళ్తూ ఉంటా అండి బయటకు వెళ్తే, లాంగ్ డ్రైవ్స్ అవి. అండ్ ఈజీ కూడా, వాళ్ళే పట్టుకుని తినేస్తారు కదా, వెనక్కి తినిపించక్కర్లేదు, ఎక్కువ కష్టపడనక్కర్లేదు, తీయగా ఉంటుంది కాబట్టి ఈజీగా తింటారు. నువ్వులు గుమ్మడి గింజల లడ్డు రెడీ అండి. బాగుందండి, చక్కగా కనిపిస్తున్నాయి కూడా నువ్వులన్నీ ఇలా అద్ది. ఆ పలంగా వేసుకుంటేనే బాగుంది. నువ్వులు గుమ్మడి గింజల లడ్డు రెడీ. మనము ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. నువ్వులు గుమ్మడి గింజల లడ్డు తయారీ విధానం. ఒక పాన్ లో గుమ్మడి గింజలు, నువ్వులు విడివిడిగా వేయించుకుని పక్కన ఉంచుకోవాలి. వేయించిన గుమ్మడి గింజల్ని మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం, యాలకుల పొడి, కాచిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూల్లాగా చుట్టుకోవాలి. అంతే, నువ్వులు గుమ్మడి గింజల లడ్డు రెడీ. నువ్వులు గుమ్మడి గింజల లడ్డు తీసుకుంటే ఇది నా లంచ్ అయిపోతుంది సార్. ఓకే. ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ నువ్వులు కొంచెంగా తగులుతూ సౌండింగ్ బాగుంది, బెల్లం కరెక్ట్గా సరిపోయింది, కొంచెం నెయ్యి ఫ్లేవర్ లైట్గా తెలుస్తూ చక్కగా ఉంది. అది చాలా చాలా బాగుంది, క్రంచీగా మీరు అన్నట్టు. ఇది కొంచెం ఆరిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుందా? కొంచెం గట్టిపడుతుందండి కదా. చాలా బాగుందండి. ఈజీ టు మేక్ అండ్ ఈజీ టు టేక్ కూడా. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సగ్గుబియ్యం జావ కాచుకొని తాగుతూ ఉంటారు చాలా మంది. ఇది ఆరోగ్యానికి మంచిది, ఒంటికి చలువ చేస్తుంది కూడా. కానీ సగ్గుబియ్యం ఉడికించుకునేటప్పుడు ఒక కప్పుకి 4 కప్పుల నీళ్లు కనుక వేసుకుని ఉడికించుకున్నట్లయితే సగ్గుబియ్యం ఉండలు కట్టకుండా బాగా ఉడుకుతుంది, అడుగు కూడా అంటుకోకుండా ఉంటుంది. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్ లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం చూసిన రెసిపీ పునుగుల చాట్. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే పెసరపప్పు, శనగపప్పు, బజ్జిమిరపకాయలు అవన్నీ యూజ్ చేశారు. ఇవన్నీ కూడా కలిపి వాళ్ళు పునుగుల్లాగా వేశారు. సో పునుగుల్లాగా వేసినప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్లోంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ వచ్చినప్పటికీ పునుగుల్లాగా వేస్తున్నారు కాబట్టి ఫ్యాట్ కంటెంట్ అనేది డెఫినెట్గా ఎక్కువ అవుతుంది. మనం జస్ట్ పెసరపప్పుని కానీ శనగపప్పుని కానీ తీసుకుంటే మనం 100 గ్రాములు తీసుకుంటే 300 క్యాలరీలు దాకా వస్తాయి. కానీ దాన్ని కనుక డీప్ ఫ్రై చేస్తే సేమ్ క్వాంటిటీ ఒక 500-600 క్యాలరీస్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఒక నాట్ సో హెల్దీ స్నాక్ మనం ఫ్రీక్వెంట్గా తీసుకోవడానికి లేదు కాబట్టి, కానీ ఎప్పుడైనా వేరియేషన్ లాగా ఇంక్లూడ్ చేయాలనుకుంటే మన డైట్లో వేరియేషన్ లాగా ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ కేసరి బాత్. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే బొంబాయి రవ్వ ఉంది. బొంబాయి రవ్వ ఒక హెల్దీ ఇంగ్రీడియంటా కాదా అని చూస్తే ఇది ఒక రిఫైన్డ్ ప్రోడక్ట్ కింద వస్తుంది కాబట్టి మనము రెగ్యులర్గా మన డయట్లో ఇలాంటివి తయారు చేయడానికి ఆలోచిస్తూ ఉంటే మటుకు దాని రీప్లేస్మెంట్గా ఇంకేం యూజ్ చేయొచ్చు అని మనం ఆలోచించాలి. గోధుమ రవ్వ యూజ్ చేయొచ్చు, జొన్న రవ్వ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఈ మధ్య మనకి చిరుధాన్యాలతో చేసిన రవ్వ కూడా దొరుకుతుంది కాబట్టి దాన్ని యూజ్ చేసి మనము ఇలా బాత్ లాగా కానీ ఉప్మా లాగా కానీ చేయడానికి ట్రై చేయాలి. మరీ ఫ్రీక్వెంట్గా కాకుండా ఎప్పుడైనా ఒకేషనల్గా పండగప్పుడు ఇట్లాంటి రెసిపీస్ మనం మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి.
మనం ఇప్పుడు చూసిన రెసిపీ ఒక హెల్దీ రెసిపీ, మష్రూమ్ పాలక్ సాలెడ్. మనం సాలెడ్ రెసిపీస్కి ఎక్కువగా పచ్చి కూరగాయలు యూస్, క్యారెట్, కీరా ఈ లిమిటేషన్తోనే యూస్ చేస్తూ ఉంటాము. కానీ కొంచెం ఆలోచించి కనుక డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి కనుక తయారు చేస్తే మనకి మనం ఎక్కువ రీసెర్చ్ చేసిన కొందికి, ట్రై చేసిన కొందికి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సాలెడ్స్ తయారు చేయొచ్చు. ఈ రెసిపీలో మష్రూమ్స్ యూస్ చేసి సాలెడ్ చేశారు. సో వెరీ యూనిక్, వెరీ ఇంట్రెస్టింగ్. మష్రూమ్స్లో మనకి పొటాషియం వస్తుంది, పాలకూరలో కూడా మనకి పొటాషియం వస్తుంది. సో ఒక పొటాషియం డెన్స్ రెసిపీ లాగా కూడా చూడొచ్చు, ఒక ఫైబ్రస్ రెసిపీ లాగా కూడా దీన్ని చూడొచ్చు. అలాగే ఐరన్ అండ్ కాల్షియం రెండు ఉంటాయి కాబట్టి ఒక హై ఐరన్ రెసిపీ లాగా కూడా దీన్ని చూడొచ్చు. మనం దీన్ని ఒక స్నాక్ ఐటమ్ లాగా, ఒక స్టార్టర్ లాగా కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఒక సూపర్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్న గుడ్ రెసిపీ కాబట్టి ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ నువ్వులు గుమ్మడి గింజల లడ్డు. సో ఇది డెఫినెట్గా ఒక వెరీ హెల్దీ కేటగిరీలోకి వస్తుంది. ఇంగ్రీడియంట్స్లో చూస్తే 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, నువ్వులు ఉన్నాయి, గుమ్మడి గింజలు ఉన్నాయి. గుమ్మడి గింజలన్నా పంకిన్ సీడ్స్ అన్నా కూడా స్పెసిఫిక్గా మన డయట్లో డిఫరెంట్ రెసిపీస్లో ఎలా ఇంక్లూడ్ చేయాలో ట్రై చేస్తూ ఉండాలి. రెండు కూడా సూపర్ ఫుడ్ కేటగిరీలోకి వస్తాయి, రెండు కూడా సీడ్ కేటగిరీలోకి వస్తాయి. మనం నట్స్ అండ్ సీడ్స్ మన డయట్లో ఇంక్లూడ్ చేస్తే మనకి కావాల్సిన గుడ్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఫైటింగ్ కెపాసిటీ ఉన్న న్యూట్రియంట్స్ వస్తాయి. మెయిన్గా మనకి ఈ రెండు సీడ్స్లోంచి, నువ్వుల్లోంచి, గుమ్మడి గింజల్లోంచి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. ఇవి అంటే రూట్ ఫామ్లోనే ఫామ్ అవ్వకుండా డిసీజ్ని తొలగించే ప్రాపర్టీ ఉంటుంది. సో మనం చాలా రెగ్యులర్గా కనుక మన డయట్లో ఇవి డిఫరెంట్ రెసిపీస్లో ఇంక్లూడ్ చేస్తే ఇమ్మెన్స్ హెల్త్ బెనిఫిట్ అనేది మనం పొందొచ్చు. ఈ రెసిపీలో వేరే ఇంగ్రీడియంట్ చూస్తే బెల్లం యాడ్ చేశారు. సో అస్సలు వైట్ ఇంగ్రీడియంట్ అనేది ఏమీ లేకుండా గుడ్ కాంబినేషన్స్లో చేశారు కాబట్టి చిన్నపిల్లలకి మనము ఒక ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కానీ, మధ్యలో తినడానికి కానీ, లేకపోతే ఆడుకునేడానికి వెళ్ళే ముందు కానీ, వెళ్ళి వచ్చిన తర్వాత కానీ, డ్యూరింగ్ గేమ్ కూడా పర్ఫెక్ట్గా పనికొచ్చే రెసిపీ కాబట్టి ఒక హెల్దీ లడ్డు మనం స్నాక్ పిల్లలకి ఇచ్చేటట్టు రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చాలా మందికి కాఫీ తాగాలని ఉంటుంది, కాఫీ టేస్ట్ ఇష్టపడతారు. కానీ కాఫీ తాగడం వల్ల ఆకలి మందం వస్తుందని, కడుపులో మంట వస్తుందని కాఫీ తాగడానికి కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఈ విధంగా ట్రై చేయండి. కాఫీ తాగడానికి ఒక ½ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి ఆ తర్వాత కాఫీ తాగినట్లయితే ఈ ఆకలి మందం కానీ, కడుపులో మంట కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి. మీ తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు మీరు చేసే వంటలన్నీ చాలా బాగా వచ్చాయి. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదా, ఈ వంటల్ని మీరు తప్పకుండా ప్రయత్నించండి. అలాగే మీ సలహాలని, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. నమస్తే. నమస్తే.